సో గాయ్స్ నా అవుట్ఫిట్ మార్చేశాను అని చెప్పి సేమ్ టీషర్ట్లో ఉన్నాను అనుకోకండి. అవుట్ఫిట్ చూస్తారా, షాక్ అయిపోతారు. చూడు అవుట్ఫిట్ చూడడానికి రెడీగా ఉండు, షాక్ అయిపోతావు. చూసా చెడ్డీ మీద తిరుగుతా అనమాట ఇప్పుడు గోవా. ఈ షార్ట్ మీద గోవా తిరగబోతాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం బీచ్లే ఉన్నాయి. సో బీచ్లో నేను ఆ ప్యాంట్లు వేసుకొని తిరుగుతుంటే మళ్ళీ ఉతుక్కోవడానికి కష్టం అయిపోతుంది బ్రో. నాకు ఉతుక్కోవడం రాదు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే లాండ్రీ ఉండదు అనమాట. ఇక్కడ లాండ్రీ ఉంటే ది బెస్ట్, నేను లాండ్రీ చేయించేస్తాను. బట్ లాండ్రీ లేకపోతే నాకు చాలా కష్టం. అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే షూ తీసేసాను, మళ్ళీ స్లిప్పర్స్ వేసుకున్నాను, షార్ట్ వేసా. ఊషా కబాలీరా. ఇప్పుడు దీని మీదే తిరుగుతాం మనం. గోవాని షార్ట్ మీద చూపిపోతున్నాను, రెడీగా ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? బటర్ఫ్లై బీచ్కి వెళ్తాం. బటర్ఫ్లై బీచ్, అది బటర్ఫ్లై బీచ్ అనేది మరి అంత పెద్ద బీచ్, ఇంకా చిన్న బీచ్ ఎవడో కనిపెట్టాడు దానికి బటర్ఫ్లై అని పెట్టేశారు. అక్కడ ఏంటంటే ప్యూర్ వాటర్ ఉంటుంది అనమాట, అంటే క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికి మాకు చాలా టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్లు నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. వెయిట్ చేయండి. వెయిట్ చేస్తారు కదా వెయిట్. ఓపిక ఉంది కదా, ఓపిక లేకపోతే బతకడం కష్టం. ఓపిక పడాలి, ఓపిక ఉండాలి. లాస్ట్ టైం కబడ్డీ కాదు, కబాలి. ఓకే, మనం వెళ్దాం. సో గాయ్స్, నేను ఇప్పుడు బటర్ఫ్లై బీచ్ దగ్గరికి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను. బట్ ఇక్కడ దాకా రావడానికి పడ్డ కష్టాలు మామూలుగా కాదు. నా బండి పరిస్థితి చూడు ఒకసారి. ఇదిగో దుమ్ము చూడు. అండ్ ఇక్కడ చూడు టైర్ ఎల్లోగా ఆరెంజ్ కలర్లో అయిపోయింది. ఇదిగో రోడ్డు ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. నీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక ఇక్కడ కార్ డ్రైవింగ్ కానీ బైక్ మీద కానీ వస్తే డెలివరీ అయిపోతుంది, ఫ్రీ డెలివరీ తెలుసా. అంత నీట్గా ఉంది రోడ్ ఇక్కడ, చాలా అంటే చాలా గలీజ్ ఉంది. అండ్ ఇక్కడ నుండి జస్ట్ ఒక 500 మీటర్స్ నేను నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ పార్టీ ప్లేస్ ఉన్నట్టుంది, కొద్దిగా రెస్టారెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. చూద్దాము. ఇగో బటర్ఫ్లై జంగల్ కేఫ్ అని ఉంది. సో కొద్దిగా ముందుకెళ్ళి బటర్ఫ్లై ఇక్కడ సన్సెట్ చూడడానికి వచ్చాను. అండ్ ఆ బీచ్ అనేది ఇట్స్ నాట్ నార్మల్ బీచ్ అనమాట. అంటే నార్మల్ బీచే, బట్ ఎలా అంటే పాత బీచ్ కాదు ఇది. ఎవరో కొంతమంది కనిపెట్టి దాని తర్వాత దీన్ని హైలైట్ చేసి ఇప్పుడు అది హైలైటెడ్ బీచ్ అయిపోయింది. ఇది ఇన్స్టాగ్రామ్ బీచ్ అనమాట. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇది ఇన్స్టాగ్రామ్ బీచ్. ఓకే, చూద్దాం ముందుకెళ్ళి. ఇప్పుడు నేను బీచ్ ట్రెక్కింగ్ చేయబోతున్నాను. ఇదిగోండి ట్రెక్కింగ్. నాతో పాటు ఆయుష్ ఉన్నాడు. వాళ్ళు మొత్తం ఐస్తోనే తిరిగాం మనం. చూసా ఎలా ఉంది రోడ్డు, ఆశం ఇదిగో. ఆహా గురు, చెట్లు పట్టదు మధ్య వెళ్తున్నాం గురు. బండి ఎందుకు ఎలా చేయలేదంటే ఇప్పుడు అర్థమైంది మనకి. ఇదేంటంటే ఎవరో కొంతమంది జస్ట్ నార్మల్గా టైంపాస్కి ఉంటుంది కదా, దోలోళ్ళు మనలాగా ఈ దారి కనిపిస్తే ఖాళీగా ఆ దారి నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఇది చిన్న ఐలాండ్లో 2 కొండల మధ్యలో ఖాళీగా ఉన్న ప్లేస్ని దాన్ని బీచ్ చేశారనమాట, బటర్ఫ్లై బీచ్ అని. ఇప్పుడు చూడు 2 దారులు ఉన్నాయి. ఇప్పుడు 2 దారులు ఎటు వెళ్ళాలి? ఈ దారి ఎక్కువ అన్నట్టుంది. సో ఎటు వెళ్దాం మనం. చూడు భయ్యా, మొత్తం అడివే భయ్యా. అయ్యా కొద్ది కదిలినా సరే నాకు భయం వేస్తుంది. పాములు గివులు ఉంటాయి. నాకు పాము అంటేనే భయం, ఇంకేది భయం లేదు. పులి, సింహం ఏదైనా భయం లేదు. ఏంటంటే ఆ పావును మనం పట్టుకోలేము. పులి, సింహాలంటే మనం కొద్దిగైనా సరే ట్రై చేయొచ్చు సర్వే అవ్వడానికి. ఆ పావులతో ఏంటంటే ఆ బుస్సని కాటేసి వెళ్ళిపోతుంది. సో దాంతో కొద్దిగా నాకు చిరాకు. పులితో అంటే మనం కొద్దిగా గుండె ధైర్యంతో ఉంటే నార్మల్గా చూసుకోవచ్చు. సో చూడు, అచ్చం అడవే. ఇది అడవిలోనే వెళ్తున్నాను నేను. ఇదిగో నడవడానికి తప్ప ఇంకేం లేదు ఆ దారి. ఇక్కడ చూడు, నేను మెట్లు దిగాలనుకుంటా. ఇదిగో చూడు, ఇదిగో ఇక్కడికి వేసాను ట్రెక్కింగ్. సో దీనే ట్రెక్కింగ్ అంట, రియల్ ట్రెక్కింగ్ ఇది. ఎలా అంటే అడవిలో మధ్యలో ఉండే రియల్ ట్రెక్కింగ్ రియల్ ట్రెక్కింగ్ ఇది. చూడు కొండలు ప్రశాంతంగా ఉంది. సో నేను అడుస్తే ఇఫ్ ఐ షౌట్ యా, సో అరోనా సబ్స్క్రైబ్ అరుస్తాయి. ఇక్కడ ఏం పక్షులు కూడా లేవు అడిచిన వెంటనే పారిపోవడానికి. అర్థమైపోయింది ఇప్పుడు, అరిచినప్పుడే అర్థమైపోయింది. చూడు ఇదిగో కొండలు దిగుతున్నాం మనం. వచ్చేసాను బ్రో, బీచ్కి వచ్చేసాను. మ్యాప్ అరిసింది యూ హ్యావ్ అరైవ్డ్ అని. ఇదే బీచ్.
అక్కడ లైట్ కనిపిస్తుందా? క్రౌడ్ ఉంటారు చూడు, ఇక్కడ చాలామంది ఉంటారు. ఇన్స్టాగ్రామ్ ప్లేస్ కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఏది ఉంటే అదే ప్రజలకి తెలుస్తుంది కాబట్టి ఇదే బీచ్. వచ్చేసా, బీచ్కి వచ్చేసా. దిస్ ఈజ్ బీచ్. ఇదిగో బీచ్. చెప్పాను కదా చిన్న బీచ్ ఇది. ఏదో ఖాళీ ప్లేస్ని బీచ్ చేస్తారు. ఇది బీచ్, బటర్ఫ్లై బీచ్. ఇదిగో క్రౌడ్ చూసావా అంతమంది ఉన్నారు. నువ్వు అక్కడ బోట్స్ ఉన్నాయి చూడు, అవి ఏంటంటే పొల్లేలం బీచ్కి అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి చూపిస్తావు. పొల్లేలం బీచ్. స్విమ్మింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. స్విమ్మింగ్ చేయకూడదంట ఇక్కడ. సో స్విమ్మింగ్ చేయకూడదు ఇక్కడ. ఇక్కడ ఏదైనా ఫోన్ నెంబర్ రాశాడు. బటర్ఫ్లై రిసార్ట్ రూమ్స్ అవైలబుల్. అబ్బా, ఇక్కడ ఉండి 1 కిలోమీటర్ రూమ్స్ అవైలబుల్ అంట. ఇక్కడ దాకా వచ్చింది దేనికోసం అంటే ఈ బీచ్ చూద్దామని, ఇన్స్టాగ్రామ్ హైలైట్ చేసిన బీచ్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. అండ్ ఈ బీచ్ చూసిన తర్వాత ఇక్కడ ఉండే సన్సెట్ చూడాలి. ఇదిగో సో బ్యూటిఫుల్ సన్సెట్ అనమాట. ఏంటి క్లైమ్ ఎక్కాలి ఇప్పుడు. వీడికి ఆగట్లేదు అసలు. ఈ బటర్ఫ్లై బీచ్ తీసుకొచ్చింది మన్నోడు. ఎలా ఎక్కాలని చూస్తాం. పట్టుకుంటా పో. ఎక్కువ అది ఇప్పుడు పట్టుకో. ఇంకో ఎక్కుతా. సో వాడికి తెలుగు రాదు. నైస్ కమ్. ఎక్కేసాం, కొండ ఎక్కాం. ఇదిగో క్రౌడ్ చూసి అదిరిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఎక్కడ కూర్చుందామని చూస్తున్నా నేను. మనం అక్కడ కూర్చుందాం. సో ఇక్కడ కూర్చుందాం మనం. మీదకి ఎక్కడానికి ఎలాగా? భయ్ ఇది రాయిలా లేదు భయ్. ఇది ఎలా ఉందంటే బొగ్గు ఉంటుంది చూడు, బొగ్గులాగే ఉంది. కాలిపోయిన బొగ్గు ఎలా ఉంటుంది అలా ఉంది. You want me to give hand? సో పైకి వచ్చి సెటిల్ అయిపోయా నేను. మనోడు ఎక్కేసాడు. క్రౌడ్ ఉన్నారు చాలా మంది. You can go and sit there. हमको ही बोल रहा है नहीं जाने के लिए. ఓకే, వాడు పైకి ఎక్కొద్దు అన్నాడు. సో సేఫ్టీ కన్సర్న్స్ బ్రెయిన్లో పెట్టుకొని నేను కూడా పైకి ఎక్కట్లేదు. సో మళ్ళీ ఇక్కడే కూర్చుంటా, సెటిల్ అయిపోదాం ఇక్కడే. సో ఇక్కడ నుండి సన్సెట్ చూడాలి. బట్ నాకు తెలిసినంత వరకు సన్సెట్ వచ్చేసి 6:30కి ఉంది. టైం ఏమో 6:02 అయింది. సో కాసేపు వెయిట్ చేయాలి మనం. వెయిట్ చేసి సన్సెట్ చూద్దరు కానీ. సో గాయ్స్, సో సన్సెట్ అయితే చూశారు కదా మీరు టైం ల్యాప్స్లో. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ బ్యూటిఫుల్ బీచ్కి బాయ్ చెప్పేస్తాం. ఓకే, బీచ్ అదిరిపోయింది కదా. దీన్ని బటర్ఫ్లై బీచ్ అని ఎందుకు వచ్చిందంటే ఇదిగోండి ఆ వాటర్ చూసారు కదా, ఆ వాటర్ కోసమే దీన్ని బటర్ఫ్లై బీచ్ అని వచ్చింది. మనం దిగాలి. ఎక్కడం ఈజీ కానీ కొండ దిగడం కష్టం కదా.
కొద్దిగా టేరా అయినా సరే స్టంటే. సో ఇది కట్టేశారు బ్రో, ఇది కట్టేసినా కూడా పబ్లిక్ వెళ్తున్నారు అందరూ. దోళలు ఎక్కువ అయిపోయారు ఈ భూమి మీద, దోళలు ఎక్కువ అయిపోయారు బా. అంత మంచోళ్ళు ఇంకెవరు లేరు. వాడు చూడు ఆయుష్ గడు ఇంకా రాలేదు, అక్కడే ఉన్నాడు, వాడికి ఆగట్లేదు. సో ఇక్కడ స్విమ్మింగ్ ఎలా లేదు కానీ, బట్ నేను నార్మల్గా వీడియో తీస్తాను. నీళ్ళలోకి వెళ్ళిపోతాను. ఇక్కడ దాకా వచ్చి బీచ్ లోపలికి వెళ్ళకపోతే బాగోదు కదా. చూడు వాటర్ చూడు క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. ఓ ఇగో వాటర్ చూసి అంత నీట్గా ఉన్నాయా, నీళ్ళు లోపల ఏమున్నాయి కనిపించేస్తున్నాయి, క్రిస్టల్ వాటర్. ఇగో సో కనిపిస్తున్నాయా ఏమున్నాయో లోపల, రాళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి. అందుకనే దీనికి బటర్ఫ్లై బీచ్ వచ్చింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇది బాగా హైలైట్ అయింది అనమాట. నీళ్ళు మాత్రం నిజంగా చాలా నీట్గా ఉన్నాయి బ్రో, నేను అనుకోలేదు ఇంత నీట్గా ఉంటాయని చెప్పి. ఇప్పుడు చాలా నీట్గా ఉన్నాయి. లోపల ఇగో అక్కడ రాళ్ళు ఏమేమి ఉన్నాయో కూడా మనకు కనిపించేస్తుంది క్లారిటీగా. సో ఇవ్వండి ఈ బోట్ వచ్చింది కదా, ఫిషింగ్ కర్సక్తే. ఈయన ఎవడు చేపలు పట్టుకుంటూ వస్తున్నాడు నా దగ్గరికి. डन अरे रोपी है ना वी कैन डू फिशिंग कितना फिशिंग कर सकते हैं हम कर सकते हैं जो कुछ मिला आपको कुछ भी नहीं मिला ये नरकले प्लास्टिक చేప సో గైస్ రేపు మార్నింగ్ నేను డాల్ఫిన్ స్పాట్ చేయడానికి వెళ్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఉంటుంది డాల్ఫిన్ స్పాట్. సో మనము ఇక్కడ నుండి అదే పొల్లం బీచ్కి వెళ్ళి పొల్లం చెప్పు మళ్ళీ ఈ చెప్పులు నాతో ఆడేసుకుంటే చెప్పు రారా రే ట్రై 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 ట్రా అదే. సో ఈ చెప్పులు చూసారా, ఏ బీచ్కి వెళ్ళినా సరే ఈ చెప్పులు నన్ను వదిలేసి వెళ్ళిపోతాయి. వెళ్ళిపో అరే 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 వెళ్ళిపోయింది బా, మళ్ళీ వెళ్ళిపోయింది. వస్తాను సో అది నా చెప్పు పరిస్థితి. అరే ఒక్క చెప్పు పోయింది, 2 చెప్పులు వెళ్ళిపోయినాయి. అక్కడ ఒక చెప్పండి, ఇక్కడ చెప్పండి. పట్టేసుకుందాం ఈసారి. ఆగ్రా ఆ చెప్పు నాతో కబడ్డీ ఆడుకుంటుంది. వచ్చేసింది ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళదు, సేఫ్. సో చెప్పు దొరికేసింది మనకి. నేనేమన్నా అంటే రేపు పొద్దున్న డాల్ఫిన్ బీచ్కి వెళ్తాను. సో డాల్ఫిన్ బీచ్ కాదు, డాల్ఫిన్ స్పాట్ చేయడానికి వెళ్తాను బీచ్కి. కొల్లం బీచ్ నుండి బోట్ ఎక్కి వెళ్ళాలి మనం. అండ్ ఇవాళకి ఈ వీడియో సమాప్తం. ఇప్పుడు దాకా మీరు బీచ్ చూసినందుకు కానీ, అండ్ ఈ గోవా ప్లేసెస్ చూసినందుకు కానీ, ఈ అందాలని చూసినందుకు కానీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట. నా వీడియోని ఇప్పుడు దాకా మీరు లైక్ కొట్టేసేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పడేసేయండి. ఒక 10 మందికి షేర్ చేయండి బా. ఆ 10 మందిని ఇంకో 10 మందికి షేర్ చేయమనండి. వారం రోజులు 100K అయిపోవాలి. చేసేయండి, మీరు చేయగలరు, మీ చేతుల్లోనే ఉంది. దీంట్లో ఏముంది, మీరు షేర్ కొట్టేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేయమనండి. కంటెంట్ ఏముందో లోపలికి వెళ్ళి చూసుకోమనండి. ఓకే, సో మీరు షేర్ చేయండి ఈ ఛానల్ని. మీ లవ్ అండ్ సపోర్ట్ కోసం చాలా అంటే చాలా రుణపడి ఉన్నాను. అండ్ ఈ వాళ్ళకి నాకు 1 month అయింది నేను ఇంటి నుండి బయటకు వచ్చి. సో ఇంకో 1 month అలా ఇంకా 11 months ఉన్నాయి నేను బయట తిరగడానికి. సో మీరు ఎంత తొందరగా నన్ను ఒక గొప్పవాడిని, ఒక ఉద్యోగపడిని, ఒక ఏమంటారు, ఒక భవిష్యత్తు ఉన్నవాడిని చేస్తే నేను అంత తొందరగా ఇంటికి వెళ్తా. నేను ఇంటికి వెళ్ళడం కూడా మీ పేరు మీదే ఆధారపడి ఉందన్నమాట. సో మీరు నన్ను ఎంత గొప్పవాడిని చేస్తే నేను అంత తొందరగా ఇంటికి వెళ్తా. ఓకేనా? సో ఇవాళకి మీ అందరి సారి బాయ్, లవ్ యూ ఆల్, బాయ్. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తానో నాకు ఇంకా ఐడియా లేదు. మనోడి హాస్టల్స్ ఏం లేవు. అదేమేంటంటే పల్లెలంలో హాస్టల్ స్టే చేసి ఇక్కడ నుండి వెళ్ళి రండి అని చెప్పి అంటుంది. ఎందుకంటే 23 kilometers కదా, రాను పోను జస్ట్ ఒక హాఫ్ జర్నీ అంతే. అంటేనేమో వాళ్ళు అంటారు ఇక్కడే ఉన్నా కదా ఇవాళ నిన్న
మళ్ళీ ఇక్కడే స్టే చేయడం ఎందుకని చెప్పి నేను మర్గోవాలో బుక్ చేసుకున్నాను. సో ముందుకు కూడా వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి నేను అక్కడ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కబోదిరామాకి వెళ్తున్నాం. ఓకే, సో ఈ గోవాలో మనకి ఏంటంటే ప్లస్ పాయింట్ నాకు లేదు, బట్ మీ అందరికి ప్లస్ పాయింట్ ఏంటంటే 100 మీటర్కి ఒక బార్ షాప్ కనిపిస్తుంది. అర్థమైందా? జస్ట్ 100 మీటర్స్కి ఒక బార్ షాప్. సో ఇదేంటి భయ్యా 100 మీటర్ ఒక బార్ షాపు, స్పీడ్ బ్రేకర్ కూడా ఉంది. ఓకే, సో కంటిన్యూ చేద్దాం మన వీడియోని. ఈ వీడియోని మీరు ఫుల్గా చూడండి. అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టేసండి, లాస్ట్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకో వీడియోని చూడడానికి అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేసేయండి. మీ కాంటాక్ట్స్లో షేర్ చేసేసారు అనుకోండి 10 మందికి, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ చేసేయండి భయ, జస్ట్ షేర్ మాత్రమే. అక్కడ ఉంటుంది ఒక బటన్ షేర్ అని చెప్పి, యారో బటన్ వచ్చేసి అది చేసేస్తే సెట్. సో మనం ఇప్పుడు కబోదిరామ్కి వెళ్దాం. చలో, ఎంట్రీ టికెట్ ఉన్నట్టుందిగా, మళ్ళీ అది వెళ్ళేది ఫోర్ట్ వైపు వెళ్దాం.